శ్రీ గురు చరిత్ర అధ్యాయము 11 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతే నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన ఈ 11వ 12వ అధ్యాయాలలో ఈ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలివి. 1. శ్రీపాద స్వామి గాని శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాని తాము భగవదవతారాలమని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుడును అనే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవదవతారమని అర్జునుడి వంటి ఆంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు గాని లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టులు